ఆత్మీయ భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో పరిచయం కార్యక్రమం ఏమిటి అనేది ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. నేను వీడియో అంతా కూడా మాటలే ఉండవండి. అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా యాజిటీస్గా కూడా కొంత ఉంటుంది కాబట్టి ముందుగా పరిచయం తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో అసలు ఆద్యంతం మమ్మల్ని అందరినీ కూడా ఒక రకమైనటువంటి శ్రీ లలితాదేవి యొక్క మహామాయలో పడవేసినటువంటి 8 గంటల నిరంతర కార్యక్రమం జరిగినటువంటిదంతా కూడా మీతో నేను తెలియజేస్తాను. మొన్న మార్గశిర పౌర్ణమి రోజున కొండపాటూరు గ్రామంలోని శ్రీ స్వయంభూ అమ్మవారైనటువంటి పోలేరమ్మవారి సన్నిధిలో జరిగినటువంటి కోటి లలిత కుంకుమార్చన పూజ, అలాగే 9 మార్లు మణిద్వీప వర్ణన పుష్పయాగం, అలాగే సౌందర్యలహరి పారాయణం, ఇవన్నీ కూడా కలిసి జరిగినటువంటి కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరిగినటువంటి ఓ అద్భుతమైన ఇంకొక లోకంలో మేము ఉండి అమ్మ సన్నిధిని అనుభవించి ఆవిడ యొక్క స్వస్వరూపాన్ని గమనించుకొని వచ్చినటువంటి అనుభూతికి చెందినటువంటి వీడియో అన్నమాట. ఈ కార్యక్రమం అంతా కూడా మరి ఒక 5 వీడియోస్లో పొందుపరుస్తూ ఉన్నాము. మొదటిది ఈ వివరం అంతా తెలియజేస్తూ పుష్పయాగానికి సంబంధించి తెచ్చినటువంటి పువ్వులన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కూడాను మరి దాదాపు 40 మంది వాలంటీర్స్గా మా పిల్లలందరూ యంగర్స్ అంతా కూడా రావిపాడు వాళ్ళు, మన హరికీర్తనం బృందాల వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగాను అలాగే నిర్వహించవలసిందిగాను మనని కోరినటువంటి శ్రీ పోలేరమ్మ భజన మండలి భక్త మండలి కొండపాటూరు వారి ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా మొదటి నుండి కూడా మన బృందాల వాళ్ళందరికీ తెలియచేసి అందరి లలితా పారాయణం మణిద్వీపం ఇవన్నీ చదివే వాళ్ళ లిస్టులు తీసుకుని వాళ్ళందరినీ ఆహ్వానం కార్యక్రమానికి ఎలా రావాలి ఏమిటని తెలియజేసుకోవడం జరిగింది. ఆ ముందు రోజు సాయంత్రం 4 గంటలకే మేమందరం కూడా కొంతమంది కొండపాటూరు వెళ్ళామన్నమాట. అక్కడ ఇది స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు ఇందాక మీరు ఆ పూలన్నీ కూడా చక్కగా శ్రద్ధగా వాళ్ళందరూ బాగు చేసి ఆరబోసేశారు. తరువాత ఏంటంటే ఇది మన వేదిక మీద పూజలు అందుకోబోయే అమ్మవారిని వేంచేపు చేసేటటువంటి వాహనం అన్నమాట. ఉత్సవమూర్తిని అలంకరించడానికి ఆ సాయంత్రం పూట ఈ వాహనాన్ని అంతటినీ కూడా శుభ్రంగా, అది చాలా పరిశుభ్రంగా ఉంది అయినా కూడా మరలా పూర్తిగా కడిగి అన్నీ పసుపులు రాసి బొట్లు పెట్టి చక్కగా రెడీ చేసేసారన్నమాట. పువ్వులన్నీ ఏరి బాగు చేసి ఆ తర్వాత ఇవన్నీ బాగు చేసి సెట్ చేసి ఆ మరుసటి రోజు ప్రొద్దున్నే పూజకి కావాల్సినటువంటి సంరంభాలన్నీ కూడా తెచ్చిన నిర్వాహకులు మాకు చూపించిన తర్వాత వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటన్నిటిని వాటికి చూసుకుని అవన్నీ చూసుకునేసరికి దాదాపు రాత్రి 10 అయిపోయింది. ఇంకా ఈ వాలంటీర్స్ బాధ్యత అంతా కూడా కాకుమాని చెన్నకేశవ భజన మండలిలో ఒక 5-6 సభ్యులు, అలాగే రావిపాడు శ్రీ ప్రసన్నాంజనేయ భజన మండలిలో ఒక దాదాపు 15 మంది, మొత్తం 20 మంది కలిసి ఈ బాధ్యతనంతా తీసుకుని ముందు రోజే వచ్చేసి చూసుకున్నారన్నమాట. ఇక ఈ రాత్రిపూట ఇవన్నీ డెకరేట్ చేసేసుకొని అన్నీ సర్ది పెట్టుకొని వెళ్ళారు. అక్కడ నిర్వాహకులేమో ఇంకా ఆ వీడియోలు బాగా రాత్రిపూట కదా కొన్ని తీయలేకపోయామన్నమాట. వాళ్ళైతే టెంట్స్ వేసుకోవటం, వేదిక డెకరేట్ చేసుకోవడం అవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. ఇది దేవాలయం ఒకవైపున ఈ అలంకరణకు సంబంధించి వీటిని ఇట్లా సెట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక ఆ రాత్రి అయిపోయింది. తెల్లవారేసరికి 5 గంటలకంతా కూడా వేకుజామునే అమ్మవారికి గర్భాలయంలో అక్కడ తలంటు చేశారు. తలంటు చేసి ఆ పెద్ద అమ్మవారికి అలంకారం చేశారు. కింద తలంటు పూర్తి చేసినటువంటి మూల విగ్రహానికి మరి తలంటు పూర్తి చేసిన తర్వాత పసుపు కుంకుమలతోటి, అంటే కొండపాటూరు పోలేరమ్మవారి తలంటుని చాలామంది చూసుంటారు. ఇక్కడ అంతా వివరంగా తీయటానికి కూడా సాధ్యపడే పరిస్థితి లేదు, అందుచేత పైనుంచే తీశారనమాట. చూడండి, 2 కన్నులు అమర్చి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అమ్మవారు అసలు పోలేరమ్మవారు అన్నమాట. కింద పై అలంకార మూర్తి పైన అంతే అమ్మవారికే పూర్తిగా పూజ చేశారు కూడా. ఇక తర్వాత అక్కడ నుండి దాదాపు 7 అవుతూ ఉంది. ఈ పువ్వులన్నీ కూడా ఇంకా చూడండి, మంచు తెరలు ఇంకా తొలగిపోనే లేదు. ఈ పువ్వులన్నీ కూడా గంపల్లోకి ఎత్తుకుని పువ్వులు చాలా తీసుకురావడం జరిగింది. వాటన్నిటినీ కూడా గోతాల్లోకి ఎత్తి పెట్టారు. ఒక్కొక్క రకం ఒక్కొక్క గంపకు ఎత్తుకొని ఈ గంపతులతోటి ఈ మా వాలంటీర్స్ బృందం అంతా కూడా వాటిని దేవాలయం వద్దకు తీసుకొచ్చారన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పువ్వులు పూజా సంరంభాలన్నీ కూడా పోలేరమ్మ ఇల్లు అని ఉంటుందండి. కొండపాటూరు గ్రామంలో మధ్యలో సెంటర్లో ఉంటుంది అది. అక్కడికి మేళతాళాలతో అందరూ వెళ్ళి అక్కడ అమ్మవారికి
ఆ ఇంట్లో ముందుగా అక్కడ కొన్ని ఆవిడ చేసేటటువంటి ఉపచారాలు ఉంటాయి. వాటన్నిటిని చేసిన తరువాత మళ్ళీ ఊరేగింపుగా అన్నీ కలిపి దేవాలయం దగ్గరకు వచ్చేస్తారన్నమాట. ఆ పాటికే అంటే 7 గంటలకే మాకు ఇతర గ్రామాల నుంచి వచ్చేటటువంటి భక్తులు అందరూ కూడా లిస్టులు పేర్లు ఇచ్చిన వాళ్ళంతా మహిళలంతా కూడా వచ్చేసారు. ఇంకిక్కడి నుంచి మీరు ఈ పూజని ఈ మేళతాళాలతో చూస్తేనే మీకు అర్థమైపోతుంది, కార్యక్రమం అంతా కూడా వివరం అర్థమవుతుంది. కాబట్టి ఇక నేను మాట్లాడటం కాకుండా పూర్తి అట్మాస్ఫియర్ ఉండే విధంగా చూసేద్దురుగోని. ఓకేనా? చూశారు కదా, ఇదంతా కూడా ఆ పోలేరమ్మ ఇంటి వద్ద పైన మీరు బోర్డు కూడా చూసే ఉంటారు. అక్కడ లోపల కొంత పూజలు చేసి ఆ తర్వాత అక్కడ 11 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న పిల్లల్ని ఒక 9 మంది నవదుర్గలుగా భావించి ఒకే రకమైనటువంటి వస్త్రధారణతో చక్కగా రెడీ చేశారు. వాళ్ళందరికీ కూడా అక్కడ తాంబూలం మొదటగా చిన్న దగ్గర నుంచే ఉన్నటువంటి అమ్మ రూపాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఇక గ్రామంలో ఊరేగింపుకు చేస్తూ, గ్రామంలో ఉన్నటువంటి ఉపాలయాలు చాలా ఉన్నాయండి. పోతురాజు గుడని, ఇంకా రామాలయం, కృష్ణాలయం ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కొబ్బరికాయలు కొట్టే వచ్చారనమాట. అయితే అవన్నీ నేను తీయలేదు. దాదాపు 8 గంటలు సాగినటువంటి కార్యక్రమం కాబట్టి అంత టైం అసలు మనకు సాధ్యపడత కనుక వివరం అంతా తెలియజేస్తూ చెప్తున్నాను అనమాట. చూడండి, పిల్లలు, పెద్దవాళ్ళు, పురుషులు, వీళ్ళంతా ఇక్కడ ఊళ్ళోకి వెళ్ళారు. మేమందరం కూడా అక్కడ ఉన్నామండి, అక్కడ వేదిక వద్ద. ఆ పాటికి అందరూ వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అక్కడే ఉండి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, అట్లాగే వాళ్ళందరినీ లైన్స్లో కూర్చోబెట్టడం అవన్నీ మేము అక్కడ చేస్తూ ఉన్నాము. ఇక వీళ్ళంతా కూడా ఊరేగింపు అయిపోయాక అక్కడ వేదిక దగ్గరికి వస్తారని, ఇది వేదిక దగ్గరికి వచ్చేసారు కూడాను. ఇంక ఈ వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని దేవాలయంలోకి తీసుకువెళుతున్నారు. అది కూడా అక్కడ మేళతాళాలతో మీరు చూద్దురు. ఆ పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అమ్మవారిని ఇక వేదిక మీదకి తీసుకురాబోతూ ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము, చూస్తున్నారు కదా. అప్పటికే రావాల్సినటువంటి మహిళలందరూ కూడా పూజకు వచ్చేసారు. ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేశారండి. ప్రతి ఒక్కరు ఇన్ని గంటల పాటు కూర్చోవాలి అంటే కష్టం కింద అయితేనే ఉద్దేశంతో అందరికీ కూడా టేబుల్స్, చైర్స్ అన్నమాట. వాళ్ళ ముందు ఆ పాటికే మా నిర్వహణ చేసేటటువంటి సిబ్బంది అంతా కూడా పూజా ద్రవ్యాలు అంటే ఇస్తరాకులు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా సర్దేశారన్నమాట. ఇక అమ్మవారిని చూడండి, ఈ దేవాలయంలోంచి వేదిక వద్దకు తీసుకొస్తూ ఉన్నారన్నమాట. అసలు మేళ తాళాలు, రణగణ ధ్వనుల జయఘోషల మధ్య అమ్మవారిని
చక్కగా వేదిక వద్దకు వేంచేపు చేసుకొస్తూ ఉన్నారు. ఆవిడ్ని ఆసీనురాలిని చేసిన తర్వాత గణపతి పూజ, నవగ్రహ మండపారాధన ఇవన్నీ కూడా చేయించారనమాట ఆచార్యులు. ఈ వీడియోలో ఇంతవరకు వస్తూ ఉంది కదా, ఇది 11:30 నిమిషాల వీడియో అన్నమాట. ఇక తరువాత వీడియోలో మరలా ఇక లలితా పారాయణం వరకు ఆ వీడియో ఉంటుంది. ఇది ఇంతవరకు చూడండి. వేదిక అమ్మవారిని అలంకారంతో అత్యద్భుతంగా శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నారు కదా. ముందు అలంకరించిన తర్వాత ముందుగా అమ్మవారికి హారతి ఇచ్చారన్నమాట. హారతి ఇచ్చి ఇక పూజా కార్యక్రమం మొదలెట్టారు. ఆ కార్యక్రమం అంతా కూడా అక్కడ ఆ గ్రామంలోని ఉన్నటువంటి తిరుమల వేద పాఠశాలలో చదువుకున్నటువంటి వంశీకృష్ణ గారు అనే ఒక చిన్న యువకుడే చాలా చక్కగా ఆద్యంతం పూజా కార్యక్రమం అంతా కూడా నిర్వహించాడు. తను కూడా అప్పుడప్పుడు వీడియోలో తర్వాత కనిపిస్తాడు. అయితే ముందు పరిచయం కొరకు చెప్తూ ఉన్నానన్నమాట. ఇంకా అమ్మ నామస్మరణతోటి ఆ దివ్యమంగళ రూపాన్ని అందరూ చూస్తూ మైమర్చిపోయే విధంగా ఉన్న పరిస్థితుల్లో మేమందరం కూడా చక్కగా ఆ పూజ అంతా కూడా చూస్తూ ఉన్నామన్నమాట. ఈ వీడియో ఇంతవరకు ఉంటుంది మనకి. తర్వాత వీడియోలో ఇక లలితా పారాయణం 11 మార్లు, అంతసేపు కూడా కుంకుమార్చన. వీళ్ళందరూ కూడా లలిత చదవడము, ప్రతి ఒక్కళ్ళు ప్రతి సమాజం ఒక్కొక్కసారి లలిత చదివే విధంగా ఏర్పాటు ఇవన్నీ చేశాం కాబట్టి అవన్నీ ఇక తర్వాత దానిలో వస్తాయి. అది మాటలు ఎక్కువ ఉండవండి, అంతా కూడా చక్కగా మనం అందులో పాల్గొనే విధంగా చూద్దాం.